సీనయ్య ఏంటిది? బావగారికి ఏమైంది? గాల్లో తేలుతున్నట్లుగా ఉంది, హాయిగా ఉంది. సీనయ్య, బావగారేంటి ఇలా మాట్లాడుతున్నారు? బావగారేంటి తాకడం ఏంటి సీనయ్య? తల్లికి పెళ్ళానికి మధ్య నలిగిపోయే భర్త ఏం చేస్తాడు? అన్నీ మర్చిపోవడానికి అమృతం తాగుతాడు. నేను గదే తాగినా. అన్నా కూర్చో అన్న. నువ్వు ఏందన్నా ఇది? నువ్విట్లా తాగి ఈదులో పడిపోతే ఊళ్ళో మన పరువు ఏం కావాలా? ఆ అమ్మకి ఈ విషయం తెలిస్తే ఎంతగా బాధపడుతుందో చెప్పు. ఆవిడికేనా బాధ? మాకుండదా? ఉండదా చెప్పు. ఆస్తిలో వాటా తీసుకురాందే నా పెండ్లం తిరిగి రానంటుంది. బిడ్డ పుట్టినా చూపించనంటుంది. అమ్మ, మనమ్మ దుర్గమ్మ గారు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఆస్తి మొత్తం అమ్మి గదింది. ఊళ్ళో పాల ఫ్యాక్టరీ కట్టిస్తుందంట. పాల ఫ్యాక్టరీ అలా ఏం జరగదన్నా. వదిన వస్తుంది, నీ బిడ్డని నీ చేతిలో పెడుతుంది. రేయ్, పెనిమిటి మాట అత్తమ్మ మాట వినడానికి నా పెండ్లం పద్మావతి లాంటిది కాదురా. దాని పేరు మంగ. అది గంగలో మునుగుతుంది తప్ప రానే రాదు. పోనే, రాకపోతే పోనే. నేను చక్కగా గిట్లా అమృతం తాగి బతికేస్తా. తప్పు బావగారు, మీరిలా చేయకూడదు. కావాలంటే నేను వెళ్ళి మంగక్కని మీ దగ్గర తీసుకొస్తాను.